నమస్కారం సిటీ న్యూస్ కి స్వాగతం. మున్సిపల్ కార్మికులు చేపట్టిన సమ్మెలో భాగంగా శనివారం మున్సిపల్ కార్యాలయాన్ని ముట్టడించారు. 12వ రోజు మున్సిపల్ కార్మికులు మున్సిపల్ కార్యాలయం ఎదుట బైఠాయించి నిరసన వ్యక్తం చేశారు. కనీస వేతనాలు ఇవ్వాలని, సమాన పనికి సమాన వేతనం కల్పించాలని డిమాండ్ చేశారు. కార్మికుల సమస్యలు పరిష్కరించడంలో ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదని, ప్రభుత్వం తమను చర్చలకు పిలిచి కూరగాయల బేరం ఆడుతుందని, కార్మికులకు జీతాలు పెంచడానికి ప్రభుత్వ పెద్దలు ఆర్థిక ఇబ్బందులు అంటున్నారు. మరి ప్రైవేటు వ్యక్తులతో పని చేపించుకొని 1000 రూపాయలు ఎలా ఇస్తున్నారని ప్రశ్నించారు. కరోనా సమయంలో రాత్రి పగలు తేడా లేకుండా కార్మికులతో పనులు చేపించుకొని ఈ రోజు తమ కుటుంబాలను రోడ్డున పడవేశారని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం చర్చలు అంటారు, ఆర్థిక బాధలు అంటారు, బెదిరింపులకు పాల్పడతారు, పోటీ కార్మికులను తెస్తారు, మరోసారి చర్చలకు కూర్చుందామంటారు. సమస్యలు తీర్చే మార్గం మాత్రం వెతకరని ఆరోపించారు. కార్మికులను ఎన్ని రకాలుగా భయభ్రాంతులకు గురి చేసినా వెనకడుగు వేయమని, కార్మికులు న్యాయమైన డిమాండ్లను నెరవేర్చిన పక్షంలో మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు. నిత్యం మురుగులో దుమ్ములో ధూళిలో పనిచేసినట్టు కార్మికులు ఇవాళ అండర్ డ్రైనేజీలో కానీ, కాలువలు తీయటం కానీ, సచ్చిన శవాలు ఎత్తడంలో కానీ, కుక్కలు చచ్చినా పందులు చచ్చినా, వీధులు శుభ్రం చేయాలన్నా, మురుగు కాలువలు బాగు చేయాలన్నా, పేరుకుపోయిన చెత్త తీయాలన్నా, ఇవన్నింటిలో కూడా నిత్యం ఈ మురుగులో నిత్య జీవితం సహవాసం చేసే ఈ కార్మికుల సమస్యల్ని ప్రభుత్వం పట్టించుకోకపోగా 1000 రూపాయలు కూడా ఇవ్వడానికి వెనకాడకుండా చుట్టుపక్కల గ్రామాల నుంచి కానీ పట్టణాల నుంచి కానీ కార్మికులు తీసుకొచ్చి ప్రతి కార్మికుడికి 1000 రూపాయలు కూడా డబ్బులు ఇచ్చి పోటీ కార్మికుల చేత పనిచేయించాలని చెప్పి ఊరుకోవడానికైతే నిర్ణయం తీసుకుంది. కానీ సమస్యలు చిత్తశుద్ధితో పరిష్కారం చేయడానికి మాత్రం ప్రభుత్వం ఒక అడుగు ముందుకేయకపోవడం వల్ల, చర్చల్లో చిత్తశుద్ధి లేకపోవడం వల్ల కార్మికులు తమ ఆవేదనని, ఆక్రోశాన్ని ఈ రకంగా మున్సిపల్ కార్యాలయాలు ముట్టడి పెట్టి ఈ రకంగా ప్రభుత్వానికి తమ నిరసన తీసుకొచ్చే పరిస్థితి ఇవాళ పాలకపక్షం తీసుకొచ్చింది. ఇప్పటికైనా చర్చల్లో మంచి చర్చలు జరపాలని చెప్పి మా డిమాండ్లు పరిష్కారం చేయాలని మేము కోరుతా ఉన్నాం. ఆ రకంగా డిమాండ్లు పరిష్కారం చేయకపోతే రేపు నుంచి సమ్మెను మరింత ఉధృతంగా తీసుకెళ్తామని చెప్పి మున్సిపల్ వర్కర్స్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ తరఫున మేము ప్రభుత్వం ఎమ్మెల్యే అన్నాబత్తిని శివకుమార్ ఆధ్వర్యంలో ఈ నెల 6వ తేదీ నుండి 12వ తేదీ వరకు శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి దేవస్థానంలో శ్రీ చండీ సహిత హనుమదీశ్వర మహాయజ్ఞం నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలో శివకుమార్, పుష్ప దంపతులు గాడిపావి సెంటర్లోని రామాలయంలో ప్రత్యేక పూజలు చేసి హనుమాన్ శోభాయాత్రను వైభవంగా ప్రారంభించి మహాయజ్ఞ కార్యక్రమానికి నాంది పలికారు. ఈ సందర్భంగా ప్రత్యేక రథంపై ఊరేగింపుగా బయలుదేరి వాసవి అమ్మవారి దేవస్థానానికి చేరుకున్నారు. కార్యక్రమంలో చైర్పర్సన్ తాడిబేని రాధిక తదితరులు పాల్గొన్నారు. అత్యంత వైభవంగా సుందరాకాండ ప్రవచన మహాయజ్ఞాన్ని ప్రారంభించారు. ఈ మహత్తర కార్యక్రమానికి యావత్ అయ్యా మమ్మల్ని తీసుకోండి అయ్యా. జై శ్రీరామ్. కోరుకుంటున్నాను. చాలా ముఖ్యమైనటువంటిది. ఒక పక్కన దేశం అంతా కూడా రామనామంతో ప్రతిధ్వనిస్తోంది. అయోధ్యలో రామ మందిర నిర్మాణం పూర్తయి విగ్రహ ప్రతిష్ట ఇంకా ఉత్సవం కూడా ప్రారంభం కాలేదు. ఏదైనా మన తెనాలి పట్టణం చాలా గొప్పది, అన్నిటిలోనూ ముందే ఉంటుంది. ఈవేళ జరిగేటటువంటి ఈ వేదిక చాలా గొప్పగా ఉన్నది. ఎందుకంటే
అక్కడ అయోధ్యలో పండగ అయితే ఆనందం అంతా కూడా తెనాల నుంచి ఇక్కడికి ఈ బలాన్ని అక్కడికి పంపిస్తున్నటువంటి ఎంతో చక్కగా మరి ఆ రథయాత్ర శోభయాత్ర వచ్చినటువంటి భక్తులంతా కూడా ఎంతో చక్కగా భక్తి శ్రద్ధలతో వచ్చారు. ఇది ఒక రకమైన విజయోత్సవం మనకి ఈ విజయోత్సవం ఇంకా ముందు మళ్ళీ మనం దర్శించుకోవాలని భగవంతుని ప్రార్థిస్తూ రేపటి నుంచి ఈ రామనామంతో ప్రాంగణం అంతా ప్రతిధ్వనిస్తుంది. రామనామం అన్నిటికంటే జయాన్ని బలాన్ని కలిగించే గొప్ప నామం. అత్యంత శోభాయమానమైన ఆధ్యాత్మిక శోభ భగవాన్ నామంతో వెల్లువిరుస్తుంది. ఈ ప్రాంగణం అంతా కూడా ప్రతిరోజు 7 to 8 హనుమాన్ చాలీసా పారాయణ జరుగుతుంది. ఉదయం 7 to 8 హనుమాన్ చాలీసా పారాయణ. అక్కడి నుంచి అర్చన, అభిషేకాదులు, హోమాలు అన్నీ అవుతాయి. తదుపరి సాయంత్రం కరెక్ట్గా 6 గంటలకండి 6:01 స్వామి జై శ్రీరామ్ అంటారు. గుర్తుపెట్టుకోండి. మీరు ముందుగా సీట్లు కాపాడుకోండి. సీట్ తర్వాత కావడం దొరకదు. కాబట్టి మీరు అందరూ కూడా కరెక్ట్గా ఖచ్చితంగా 6 రావాలి. కాబట్టి ఈ 7 రోజులు కూడా ఈ యొక్క సుందరకాండ పారాయణలో పాల్గొని మన అన్నపూర్ణ శివకుమార్ ఎమ్మెల్యే గారు చేస్తున్న ఈ మహాయజ్ఞంలో ఇటువంటి మంచి సత్కార్యంలో ప్రతి ఒక్కళ్ళు వానర సైన్యంలాగా, ఒక సైనికుల్లాగా, ఒక సమీపలాగా ప్రతి అంగన్వాడీలు చేపట్టిన నిరసనలు 26వ రోజు కొనసాగాయి. విఎస్ఆర్ అండ్ ఎన్వీఆర్ కాలేజీ ఎదురుగా ఏర్పాటు చేసిన దీక్ష శిబిరంలో ఆయాలు, టీచర్లు, సిఐటియు నాయకులు నిరసన వ్యక్తం చేశారు. అంగన్వాడీల న్యాయమైన కోరికలను, జగన్ పాదయాత్రలో ఇచ్చిన హామీలను నెరవేర్చాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం ఇప్పటికైనా తమ సమస్యలపై స్పందించాలని కోరారు. పుట్టినట్టుగా లేకపోగా ఇంకా మా మీద ఎక్కువ మొండితనాన్ని ప్రవర్తించడానికి అన్నట్టు నిన్నటి వరకునేమో మేము 5వ తారీఖు లోపు జాయిన్ అవ్వకపోతే మెమోలు ఇస్తాము, నోటీసులు ఇస్తాము అన్నారు. ఈరోజేమో అధికారులని ఎగగొలుపుతున్నారు. సూపర్వైజర్ని, సిడిపి వాళ్ళని, టీచర్ల మీదకి ఎగగొలిపి దుర్భాషలాడి వాళ్ళ చేత తిప్పించి హింసలు పెట్టి విధుల్లోకి జాయిన్ అయ్యేలాగా చేయాలని చూస్తున్నారు. మేము ఎటువంటి నిర్బంధాలకి వాటికి మేము భయపడేది లేదు. ఇటువంటి బెదిరింపులకు కూడా భయపడేది లేదు. మా హక్కులు మేము సాధించుకునేంత వరకు ఈ పోరాటాన్ని కొనసాగిస్తూనే ఉంటాం. మేము ఒక్కళ్ళమే కాదు, మాకు మిగతా సంఘాలు కానీ మిగతా నాయకులు అందరూ మాకు తోడుగా ఉంటున్నారు. అది మాత్రం గుర్తుపెట్టి ఆంధ్రప్రదేశ్ షెడ్యూల్ కులాల సంక్షేమ సంఘం రాష్ట్ర అడిషనల్ సెక్రటరీ జనరల్గా అంబటి అనిల్ కుమార్, రాష్ట్ర జాయింట్ సెక్రటరీగా పి చిన్నబాబు నియమితులయ్యారు. ఈ సందర్భంగా గాంధీనగర్లోని సిపిఐ కార్యాలయంలో ఇరువురికి సన్మాన కార్యక్రమం నిర్వహించారు. సంఘాభివృద్ధికి తమ వంతు కృషి చేస్తామని వారు తెలిపారు. ఇది డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి ఆధ్వర్యంలో ఈ సంఘం ఏర్పాటు చేయబడింది. ఈ సంఘానికి భారత ప్రభుత్వ గుర్తింపు పొందిన సంఘం ఇది. ఈ సంఘంలో అనేకమైనటువంటి మేధావులు పనిచేసి ఉన్నారు. ప్రస్తుతం ఈ సంఘానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శాఖ అధ్యక్షుడిగా డాక్టర్ నాగశెట్టి ధర్మయ్య గారు వ్యవహరిస్తూ ఉన్నారు. ఆయన నేతృత్వంలో ఈ సంఘం రాష్ట్రంలో చాలా బలంగా పనిచేస్తూ ఉన్నది. ఇది ఉద్యోగస్తుల సమస్యల మీద మరి ముఖ్యంగా రూల్ ఆఫ్ రిజర్వేషను, రోస్టర్ పాయింట్స్, ప్రమోషన్లో రిజర్వేషన్స్, సీనియారిటీసు, ఈ విషయాల్లో షెడ్యూల్ కులాలకు సంబంధించిన ఉద్యోగస్తులు జరిగేటువంటి అన్యాయాల మీద ఈ సంఘం పనిచేస్తూ ఉంది. అంతేకాకుండా ఉద్యోగస్తుల సమస్యల మీదే కాకుండా అణగారిన వర్గాలైనటువంటి ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ మరియు అగ్రవర్ణ పేదలకు సంబంధించినటువంటి అనేక సమస్యల మీద కూడా ఈ సంఘం పనిచేస్తుంది. మేము ఈ సంఘానికి అన్ని విధాల మండల స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు అన్ని అభివృద్ధి కార్యక్రమాలు, అభివృద్ధి పథకంలో నడిపించే విధంగా మేము పాటుపడతామని ధర్మయ్య గారికి వాగ్దానం చేయొచ్చు. ఈ సంఘంలో అన్ని విధాలుగా ఎస్సీ ఉద్యోగులకు కానీ, ఎస్సీ కులస్తులకు కానీ, ఉద్యోగపరంగా ఉద్యోగ సమస్యలు కానీ, శారీరకంగా భూములు, ఎస్సీ భూములు ఆక్రమించుకొని వాళ్ళ విషయంలో న్యాయం చేయించడం కానీ, కలెక్టర్ గారి విషయంలో కానీ మాట్లాడటానికి కానీ అన్ని విషయాల్లో కూడా ఈ సంఘం ముందంజలో ఉండి
అన్ని పేద వర్గాల వారి అన్ని కులాల వారికి ఎస్సీ ఎస్టీ బీసీల వారికి సమన్యాయం చేకూర్చుటలో ఈ సంఘం బాగా తోడ్పడుతుందని. గుంటూరు ఆర్టీసీ డిపిటిఓ ఎం రవికాంత్ తెనాలి డిపోని సందర్శించారు. ఈ సందర్భంగా గ్యారేజీ సిబ్బందితో సమావేశమయ్యారు. డిపో బస్సుల యొక్క నాణ్యత ప్రమాణాలు బాగా మెరుగుపరిచే విధంగా నైపుణ్యంతో పనిచేస్తున్నారని, అదేవిధంగా మున్ముందు కూడా చక్కని నైపుణ్యంతో పనిచేసి బస్సులు ఎక్కడ బ్రేక్ డౌన్ కాకుండా చూడాలని సూచించారు. అదేవిధంగా బస్సులు మంచి కండిషన్ లో ఇచ్చినట్లయితే డ్రైవర్లు కూడా ఎటువంటి ఇబ్బంది లేకుండా డ్యూటీ చేస్తారని తెలిపారు. గ్యారేజీ సిబ్బందికి సంబంధించి ఏమైనా సమస్యలున్నా మరియు వ్యక్తిగతమైన అభ్యర్థనలు ఉన్నా వెంటనే పరిష్కారం అయ్యేటట్లు చూస్తానని వెల్లడించారు. అనంతరం గ్యారేజీ నందు కండక్టర్లకు, డ్రైవర్లకు అత్యధిక ఆదాయం మరియు అత్యధిక KMPL సాధించిన వారికి జరిగిన ఆదర్శ ఉద్యోగుల అభినందన సభలో ఆయన పాల్గొని వారిని అభినందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కండక్టర్స్, డ్రైవర్స్ మంచిగా సర్వీస్ చేస్తున్నారని, అందువలన జోన్లోనే తెనాలి డిపో ప్రథమ స్థానంలో ఉందని తెలిపారు. అందరూ సమిష్టిగా కృషి చేసి డిపోని స్టేట్లోనే ప్రథమ స్థానంలోకి తీసుకురావాలని రవికాంత్ అన్నారు. సమావేశానికి డిపో మేనేజర్ రాజశేఖర్, అసిస్టెంట్ మేనేజర్ IJ ప్రసాద్ రావు, అసిస్టెంట్ మెకానికల్ ఇంజనీర్ NA నాయక్, డిపోలోని కండక్టర్ మరియు డ్రైవర్స్, గ్యారేజ్ సిబ్బంది పాల్గొన్నారు. ముఖ్యంగా తెనాలి డిపో పరిధిలో మనం 75 షెడ్యూల్స్ తిప్పుతున్నాం. వివిధ రూట్లలో బస్సులు తిప్పుతా ఉన్నాం. ఈరోజు ముఖ్యంగా వెహికల్ మెయింటెనెన్స్, వెహికల్ కండిషన్ కానీ వెహికల్ అప్కీప్ దాని మీద గ్యారేజీలో ఎట్లా పనిచేస్తున్నారు అనే దాని మీద ఒక ఇన్స్పెక్షన్ కోసం తెనాలి వచ్చున్నాము. తెనాలి డిపో చూసుకుంటే అన్ని పారామీటర్స్లో కూడా ఏదంటే వెహికల్ అప్కీప్ కానీ వెహికల్ కండిషన్స్ కానీ అంతా బాగుంది. ఇంకా మా మెకానిక్ సోదరులందరితో సూపర్వైజర్తో కూడా ఇప్పుడే మాట్లాడాము. ఇంకా ఈ కొత్త సంవత్సరంలో ఎట్లాంటి అభివృద్ధి పనులు చేయాలా, ప్రయాణికులకు ఎటువంటి ఇబ్బంది లేకుండా మంచి బస్సు, అలాగే బ్రేక్ డౌన్ లేని బస్సు, మంచి బస్సు అంటే మంచి కండిషన్ గల బస్సు ప్రయాణికులకు అందజేయాలని చెప్పి కూడా అందరితో కూడా మరి చర్చించడం జరిగింది. అలాగే ఈ తెనాలి రూట్లో ఉన్న వివిధ రూట్లలో కూడా మనకి మంచి ఆదాయం వస్తుంది. మన జోన్లోనే తెనాలి డిపో నెంబర్ 1 స్థానంలో ఉంది. అంటే ఇచ్చిన టార్గెట్ కన్నా ఎక్కువ EPK సాధిస్తూ ప్రతి నెలలో కూడా నెంబర్ 1, నెంబర్ 2 పొజిషన్లో ఉంటా ఉంది. దీనికి మరి తెనాలి డిపోలో పనిచేస్తున్న డ్రైవర్, కండక్టర్ సోదరులు కానీ, అలాగే మెకానిక్ స్టాఫ్ కానీ, అలాగే సూపర్వైజర్లు కానీ, అలాగే DM గారికి అందరికి కూడా ముందుగా అభినందనలు తెలియజేస్తున్నాము. ఇదే స్ఫూర్తితో మరి 2024వ సంవత్సరంలో కూడా ప్రతి రూట్లో మన బస్సులు తిప్పుతూ ప్రయాణికులకి మంచి సేవలు అందిస్తూ మరి ఆర్టీసీ ముందుకెళ్లాలని చెప్పేసి, దానికి పబ్లిక్ తోడ్పాటు, ప్రజల తోడ్పాటు కూడా ఆర్టీసీకి ఎంతో అవసరం. మీ తోడ్పాటు కూడా ఉంటుందని ఆశిస్తున్నాను. తపాలా సేవలను ప్రజలకు మరింత చేరువ చేసేందుకు ప్రత్యేక ప్రణాళికలతో ముందుకు వెళుతున్నట్లు విజయవాడ పోస్ట్ మాస్టర్ జనరల్ మూర్తి తెలిపారు. శుక్రవారం పట్టణ కొత్తపేటలోని ప్రధాన తపాలా కార్యాలయాన్ని ఆయన సందర్శించారు. మారుతున్న కాలానికి అనుగుణంగా తపాలా శాఖ కొత్త పథకాలను, సేవలను ప్రజలకు మరింత చేరువ చేసే విధంగా ముందుకు వెళ్తుందని, ఇందులో భాగంగా సిబ్బందికి దీనిపై అవగాహన కల్పిస్తున్నట్లు ఆయన తెలిపారు. ఎక్కువ మంది ప్రజలను తపాలా శాఖలో ఖాతాదారులుగా చేర్చి తపాలా శాఖ పునర్వైభవాన్ని తీసుకువచ్చేందుకు కృషి చేస్తున్నట్లు మూర్తి తెలిపారు. రోజుకు 100 మంది కస్టమర్లను మీట్ అవుతూ ఉంటారు. వాళ్ళందరిలో సగం మందినైనా మళ్ళీ తిరిగి పోస్ట్ ఆఫీస్కి ఏదో కస్టమర్ రూపంలో మార్చుకోవాల్సిన ఒక కొత్త స్కీమ్ లాగా వాళ్ళందరికీ తెలియజేయడం జరిగింది. వాళ్ళంతా కూడా ఎంతో ఉత్సాహంగా ఇట్లా పోస్ట్ ఆఫీస్కి ఎంతో బంగారు భవిష్యత్తు ఉంది, ఇట్లా ఎక్కువ మంది కస్టమర్లు తిరిగి పోస్ట్ ఆఫీస్ ఎంతో రష్గా చేయిస్తారని వాళ్ళంతా కూడా ఇన్సూరెన్స్ ఇచ్చారు. పోస్ట్ ఆఫీసులో లేని స్కీమ్ అంటూ లేదు. ఒక సేవింగ్ స్కీమ్ అయినా, ఒక ఇన్సూరెన్స్ అయినా, ఒక ఆధార్ ఎనేబుల్ పేమెంట్ అయినా, ఒక రైల్వే రిజర్వేషన్ అయినా, ఒక పాస్పోర్ట్ సేవా కేంద్రం అయినా, ఏ రకమైన సేవలు చూసుకున్నా కూడా పోస్ట్ ఆఫీసులో అవైలబుల్గా ఉన్నాయన్న నిజాన్ని, ఆ విషయాన్ని పబ్లిక్లోకి పోస్ట్ మెన్ ద్వారా కానీ, మా ఇతర స్టాఫ్ ద్వారా కానీ పబ్లిక్లోకి తీసుకువెళ్ళడానికి గురించి వాళ్ళందరికీ అవగాహన కల్పించడం. సిటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.